సో టు గెట్ అన్ అవుట్పుట్ యాజ్ అన్ పైథాన్. సో ఇప్పుడు నాకు పైథాన్ అని చెప్పి నాకు అవుట్పుట్ లో రావాలి అని అనుకుంటే నేనేమి ఇవ్వాలి, సింపుల్ గా ప్రింట్ పైథాన్ అని చెప్పి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే రన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ యాజ్ అన్ పైథాన్. నా రిక్వైర్మెంట్ అదే పైథాన్ అని చెప్పి నాకు అవుట్పుట్ రావాలి. సో దానికోసం సింపుల్ గా నేను కోడ్ ఏంటిది, ప్రింట్ పైథాన్ అని చెప్పి ఇచ్చాను. నేను ఇప్పటివరకు నేర్చుకున్న సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని నేను ఎలా రాయాలని చెప్పి నాకు అర్థమైంది. సో ఐ కెన్ ఈజీలీ గెట్ దట్ ఆన్సర్ అనేది నాకు వచ్చేసి. అయితే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నేను చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటి అని అంటే, ఇంతకుముందు నాకు పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి కాబట్టి పైథాన్ అని చెప్పి రాయడానికి నేను రాశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ లో పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి, కానీ నాకు 3 టైమ్స్ 3 లైన్స్లలో ప్రింట్ అవ్వాలి. అంటే పైథాన్ 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 అని చెప్పి నాకు 3 లైన్స్లలో నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. మరి ఇప్పటి నాలెడ్జ్ ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు అదే 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే నేను కోడ్ ఎలా రాస్తాను చెప్పండి. అవుట్పుట్ నాకు పైథాన్ 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 అని చెప్పి నాకు 3 టైమ్స్ 3 లైన్స్లలో ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే హౌ షుడ్ ఐ రైట్ ఇన్ కోడ్? కోడ్ ఎలా రాయాలి ఇప్పటివరకు నేర్చుకున్న సబ్జెక్ట్ బేస్ చేసుకొని చెప్పండి. ఏమైంది? సింపుల్ క్వశ్చనేగా నేను అడిగింది, మరి దానికి అంత ఆలోచిస్తున్నారు. ఏం రాయాలి? ఇప్పుడు ఇలా రాయాలంటున్నారా? ఇంతేనా? సో లెట్ మీ ఎగ్జిక్యూట్. సో రాస్తాను మరి 3 టైమ్స్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే నా రిక్వైర్మెంట్ అవుట్పుట్ అదే కదా నాకు కావాల్సింది. పైథాన్ అని చెప్పి నాకు 3 లైన్స్ లో ప్రింట్ అవ్వాలి. నాకు 3 లైన్స్ లో ప్రింట్ అయింది కదా. అంటే నేను 3 లైన్స్ లో ప్రింట్ అవ్వడానికి సింపుల్ గా 3 టైమ్స్ పైథాన్ అని చెప్పి రాశాను, నాకు అదే ప్రింట్ అయింది. నా రిక్వైర్మెంట్ అదే, నా రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను ప్రింట్ చేశాను. ఏదో కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ప్రింట్ చేశాను. నేను ఇప్పటి నేర్చుకున్న కాన్సెప్ట్స్ లలో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ప్రింట్ చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ నా రిక్వైర్మెంట్ చేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు 1 టైం ప్రింట్ అవ్వాలి పైథాన్ అని చెప్పి అంటేనేమో ప్రింట్ పైథాన్ అని ఇచ్చారు. నాకు 3 టైమ్స్ 3 లైన్స్లలో ప్రింట్ అవ్వాలంటే నేనేంటిది 3 లైన్స్ కోసం 3 ప్రింట్ పైథాన్ ప్రింట్ పైథాన్ ప్రింట్ పైథాన్ అని చెప్పి 3 టైమ్స్ అనేది రాశాను. ఇప్పుడు నాకు 10 టైమ్స్ నాకు అవుట్పుట్ లో పైథాన్ 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 అని చెప్పి ప్రింట్ అవ్వాలంటే ఇప్పుడు ఎట్లా రాయాలి మరి కోడ్? ఇప్పుడు ఎలా రాయాలి? 10 టైమ్స్ ప్రింట్ పైథాన్ అని చెప్పి రాయాలి, అంతే. నా ఇక్కడ నాలెడ్జ్ ప్రకారం నేను అలానే రాస్తాను. సో కెన్ రైట్ అయినా 10 టైమ్స్ అని చెప్పి ప్రింట్ పైథాన్ ప్రింట్ పైథాన్ ప్రింట్ పైథాన్ ప్రింట్ పైథాన్ అని చెప్పి నేను 10 టైమ్స్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ దట్ స్టేట్మెంట్ అనేది రాస్తాను. మరి ఇప్పుడు నాకు 100 టైమ్స్ కావాలనుకుంటే 100 టైమ్స్ నేను రాయాలి కంపల్సరీ. 100 టైమ్స్ ప్రింట్ పైథాన్ ప్రింట్ పైథాన్ ప్రింట్ పైథాన్ అని చెప్పి నేను 100 టైమ్స్ రాయాలి. అయితే నా రిక్వైర్మెంట్ ఎన్ని టైమ్స్ కావాలనుకుంటున్నానో అన్ని టైమ్స్ కావాలి అనుకుంటే నేను అన్ని సార్లు నేను కంపల్సరీ నేను అక్కడ దట్ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు రైట్ అనే స్టేట్మెంట్ అనేది రాస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, ఏంటి అంటే నేను ఒకటే స్టేట్మెంట్ ని నేను నాకు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు నేను రిపీటెడ్ గా నేను రాస్తూనే ఉన్నా. ఇప్పుడు ప్రింట్ పైథాన్ అని చెప్పి ఒకటే స్టేట్మెంట్, అది ఒక్క స్టేట్మెంట్ నాకు 10 టైమ్స్ కావాలనుకుంటే 10 టైమ్స్ రాస్తున్నాను, 3 టైమ్స్ కావాలనుకుంటే 3 టైమ్స్ రాస్తున్నాను, 100 టైమ్స్ కావాలనుకుంటే 100 టైమ్స్ రాస్తున్నాను. అంటే ఒకటే స్టేట్మెంట్ ని నేను రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ రాస్తున్నాను. సో ఇలా రాయడం వల్ల నాకు ఏం జరుగుతుంది అక్కడ, ఈ టేక్స్ అనే టైం అనేది తీసుకుంటుంది. సో నువ్వు ఒకటే స్టేట్మెంట్ అయినా సరే నువ్వు అది కాపీ పేస్ట్ చేసినా లేకపోతే రాసినా నీకు టైం అంటే తీసుకుంటుంది. టైంతో పాటు మెమొరీ కూడా నీకు కన్జ్యూమ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఒక లైన్ ఆఫ్ స్టేట్మెంట్ కి ఒక సమ్ మెమొరీ తీసుకుంటే 10 లైన్స్ ఆఫ్ మెమొరీకి అంతే మెమొరీ తీసుకోదు కదా. సో ఇట్ టేక్స్ అయినా సమ్ అవుట్ మెమొరీ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక లైన్ ఆఫ్ స్టేట్మెంట్ కి 1 బైట్ ఆఫ్ మెమొరీ తీసుకుంది అనుకోండి, అలా 10 లైన్స్ తీసుకుంటే 10 బైట్స్ ఆఫ్ మెమొరీ అనేది స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, అంత స్టోర్ కాదు కానీ సో అంత స్టోర్ అవుతుంది అని ఎగ్జాంపుల్ గా మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటిది, దీని వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ని మళ్ళీ మళ్ళీ నాకు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు రాయడానికి నేను వీఆర్ రైటింగ్ అనేది దాట్ మెనీ టైమ్స్ అనేది రాస్తున్నాం. 10 టైమ్స్ కంపల్సరీ రాయాలి. నాకు 100 టైమ్స్ కావాలనుకుంటే 100 టైమ్స్ రాయాలి, 1000 టైమ్స్ కావాలనుకుంటే 1000 టైమ్స్ రాయాలి. సో దీనివల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది అండ్ మెమొరీ అనేది కూడా నాకు రిపీటెడ్ గా మెమొరీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. సో ఈ కేస్ ని సాల్వ్ చేయడానికి, అంటే ఇలా ఈ కేస్ ని సాల్వ్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసరికి లూపింగ్. అంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి
యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఏమైనా లూపింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లూపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా చేస్తారు? సో అసలుకి లూపింగ్ అంటే ఏంటిది? సో లూపింగ్, సో లూప్ అంటే నథింగ్ బట్, లూప్ అంటే ఏంటిది? డూ హ్యావ్ ఎన్ ఐడియా? రిపీటెడ్. లూప్ ఇస్ నథింగ్ బట్ రిపీట్. సో లూప్ అంటే ఏంటిది? రిపీట్. రిపీట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. మనం అక్కడ ఒకటే స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేస్తున్నాం. సో అలా రిపీట్ చేయకుండా ఈ లూపింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేసి వి కెన్ డూ దట్. సో చేసుకోవచ్చు అనమాట. సో దాన్నే లూపింగ్ అని అంటారు. లూపింగ్ అని అంటే నథింగ్ బట్ రిపిటేషన్. అయితే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది వి హ్యావ్ అన్న టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వి హ్యావ్ ఇన్ ద పైథాన్ లో, సో వి హ్యావ్ అన్న two types of looping statements are. So we have two types of looping statements. One is an finite loop, and second one is an infinite loop. Finite loop, infinite loop. So let me discuss in detail about the first one is an finite loop. So finite ante entidi? You know the meaning of a finite? లిమిటెడ్. సింపుల్ గా చెప్పాలంటే లిమిటెడ్ టైం. సో ఇప్పుడు ఫైనైట్ అంటే, ఫైనైట్ లూప్ అని అంటే ద లూప్ విల్ బి ఎగ్జిక్యూట్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్నే ఫైనైట్ లూప్ అని అంటారు. సో ద లూప్ విల్ బి ఎగ్జిక్యూట్స్ అన్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని ఫైనైట్ లూప్. అయితే ఈ ఫైనైట్ లూప్ లో అగైన్ వీ హ్యావ్ అన్న మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. అంటే 3 టైప్స్ అనొచ్చు, లేకపోతే 3 ఫైనైట్ లూప్స్ అని అనొచ్చు. యూ కెన్ కాల్ ఎనీథింగ్. అయితే ఇక్కడ ఉండేటివి ఏంటి అంటే, వన్ ఇస్ అన్న వైల్ లూప్, సెకండ్ వన్ ఇస్ అన్న ఫర్ లూప్, అండ్ థర్డ్ వన్ ఇస్ అన్న నెస్టెడ్ లూప్స్. అయితే ఇక్కడ డూ వైల్ లూప్ ఉండదు. సో ఇన్ ద పైథాన్ లో ఇట్ డజంట్ హ్యావ్ దిస్ డూ వైల్ లూప్. సో వీ హ్యావ్ వైల్ లూప్, ఫర్ లూప్ అండ్ ఏమైనా నెస్టెడ్ లూప్స్ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ 3 విల్ హ్యావ్ ఇన్ దిస్ లూప్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ లూప్ యూజ్ చేసినా సరే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెస్టెడ్ లూప్స్ విషయానికి వస్తే దట్ మనం తీసుకునే దాన్ని బట్టి దాని ఇన్ఫినైట్ లూప్స్ కింద కూడా కన్సిడర్ అవుతుంది. వైల్ ఫర్ లూప్ కూడా ఇన్ఫినైట్ కింద కూడా ఉంటాయి. ఇవే లూప్స్ ఇన్ఫినైట్ లూప్స్ లలో కూడా ఉంటాయి. మనం అక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇన్ఫినైట్ లూప్స్ వచ్చినప్పుడు. ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి వైల్ లూప్. సో ఇక్కడ వైల్ లూప్ అనేది, సో హౌ ఇట్ వర్క్స్ దిస్ వైల్ లూప్. సో వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఫర్ ద రిపిటేషన్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇది దేని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, బేస్డ్ ఆన్ దట్ కండిషన్. అంటే ఒక కండిషన్ ని బేస్ చేసుకొని ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఈ లూప్ ఎంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, అంటిల్ ద కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఈ లూప్ ఏదైతే వైల్ లూప్ ఉందో, ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్. It works based on condition. The condition is true, then it executes the loop and continues the same process until condition is false. Until the condition false అయ్యే వరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో దీనికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఫార్మాట్ ఏంటంటే, ఫస్ట్ ఇనిషియల్ గా ఒక వాల్యూ అనేది తీసుకుంటాం. సో దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ అన్న సింటాక్స్ లో ఇనిషియలైజేషన్ కౌంటర్ అని అంటారు. అంటే ఇనిషియల్ గా ఒక వాల్యూని బేస్ చేసుకొని, ఇఫ్ దట్ వాల్యూ, సో ఆ వాల్యూని ఇనిషియల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇనిషియల్ వాల్యూని బేస్ చేసుకొని కండిషన్ అనేది తీసుకుంటాం. ఆ కండిషన్ ఎక్కడ తీసుకుంటాం అని అంటే వైల్.
సో వైల్ అని ఇచ్చి కండిషన్. మనం ఇప్పుడు ఇంత లాస్ట్ క్లాసెస్ లలో ఇఫ్ తీసుకొని ఇఫ్ కి కండిషన్ ఎలాగైతే తీసుకున్నామో సో ఇక్కడ ఏంటిది వైల్ తీసుకొని కండిషన్. అక్కడ ఇఫ్ కండిషన్ కి ఏంటంటే ఇఫ్ ద కండిషన్ సాటిస్ఫైస్ దెన్ ఇట్ ఎగ్జిక్యూట్ ద ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినాక ఏమవుతుంది, బయటికి వచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వైల్ లూప్ లో ఏంటి అని అంటే కండిషన్ ట్రూ అయిందా, వైల్ ద కండిషన్ ట్రూ అయితే సో లోపలికి వెళ్ళి ఏమంటారు స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు మాడిఫై జరుగుతుంది. మాడిఫై జరగడం అంటే మాడిఫైస్ కౌంటర్ అంటే ఇనిషియల్ గా ఒక వాల్యూ తీసుకున్నాం కదా మనము, ఆ ఇనిషియల్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మాడిఫై ఇస్ నథింగ్ బట్ అన్న చేంజ్ అనమాట. సో ఇనిషియల్ వాల్యూ ఇస్ గోయింగ్ టు చేంజ్. సో చేంజ్ అనేది జరుగుతుంది అంటే దాన్ని మాడిఫై అని అంటారు. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవ్వడం అంటే యాడింగ్ అన్న వాల్యూ అన్న సబ్ట్రాక్టింగ్ అన్న వాల్యూ అనేది జరుగుతుంది. దాన్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని అంటారు. సో ఇక్కడ మీకు మాడిఫై అంటే చేంజ్ అవ్వడం అనమాట. సో ద వాల్యూ హస్ బీన్ చేంజ్ అంటే ఇంక్రిమెంట్ అంటే యాడ్ అవ్వడం వాల్యూ ఇనిషియల్ గా ఉన్న వాల్యూ అనేది చేంజ్ అయ్యి ఒక వాల్యూ యాడ్ అవ్వడం కానీ ఒక వాల్యూ డిక్రీజ్ అవ్వడం కానీ సంథింగ్ జరుగుతుంది. సో దాన్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని అంటారు. సో ఇక్కడ వైల్ కండిషన్ బేస్ చేసుకొని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాడిఫై అవుతుంది. మాడిఫై అయిన తర్వాత ఇక్కడ ఇందులో స్టేట్మెంట్ లో రాసి బయటికి వస్తాం కదా. సో అయితే ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని అంటే ఇదే సింటాక్స్. అయితే దీని ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఇనిషియల్ గా ఒక వాల్యూని తీసుకొని ఆ వాల్యూని బేస్ చేసుకొని కండిషన్ ని చెక్ చేస్తుంది. ఆ ఇనిషియల్ వాల్యూని బేస్ చేసుకొని కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ దట్ కండిషన్ ఇస్ ట్రూ, కండిషన్ ట్రూ అయిందంటే లోపలికి వెళ్ళి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇనిషియల్ గా ఒక వాల్యూ ఉంది కదా అది చేంజ్ అవుతుంది. మాడిఫైస్ కౌంటర్ ద్వారా ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయిన తర్వాత ఏంటిది బయటికి రాదు. అది కండిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత వైల్ లూప్ లోకి వెళ్ళిన తర్వాత అది బయటికి రాదు. ఆ కండిషన్ లోకి వెళ్ళి బయటికి ఎప్పుడు వస్తుంది అని అంటే వెన్ దట్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మాడిఫైస్ కౌంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ వెళ్ళి కండిషన్ ని చెక్ చేస్తుంది. సో కండిషన్ ని చెక్ చేసి మళ్ళీ ఏంటిది స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై అవుతుంది, మళ్ళీ చేంజ్ అవుతుంది వాల్యూ. ఆ వాల్యూ అనేది మళ్ళీ చేంజ్ అవుతూనే ఉంటుంది. మాడిఫై అయిన తర్వాత మళ్ళీ కండిషన్ స్టేట్మెంట్ మాడిఫై కండిషన్ స్టేట్మెంట్ మాడిఫై ఇలా వాల్యూ చేంజ్ అవ్వడం, మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వడం, మళ్ళీ మాడిఫై అవ్వడం, కండిషన్ చెక్ చేయడం, స్టేట్మెంట్ ప్రింట్ అవ్వడం, మాడిఫై అవ్వడం, ఇలా ఇట్ ప్రాసెస్ గోస్ ఆన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి రోజు జరుగుతుంది, అంటిల్ ద తీసుకున్న కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు. సో ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయ్యే మనం ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేది తీసుకుంటాం. అంటే నీ కండిషన్ ఏదో కేసులో ఫెయిల్ అవుతుంది అన్నట్టు తీసుకున్నప్పుడే అది ఫైనైట్ లూప్ అవుతుంది. లేదు అని అంటే కండిషన్ ఎప్పుడు ట్రూ అనేది ఉందనుకోండి, ఎప్పటికీ ఫాల్స్ అవ్వదు ఆ కండిషన్ అనుకున్నప్పుడు అది ఇన్ఫైనైట్ లూప్ అంటారు. అది మనం ఫర్దర్ గా మళ్ళీ ఇన్ఫైనైట్ లూప్స్ లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ జస్ట్ ఏంటిది కండిషన్ సో అండ్ సో కేసులో ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ లూప్ లోకి వెళ్ళి బయటికి వస్తుంది. అప్పటి వరకు ఈ స్టేట్మెంట్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో రిపీట్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో దిస్ విల్ బి థింగ్ హ్యాపెన్ ఇన్ ద వైల్ లూప్ లో ఈ థింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు ఇది? సో ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒకటి చెప్పాను, ఏంటిది పైథాన్ అని చెప్పి నాకు ఒకటి అవుట్పుట్ రావాలి అని అనుకుంటే నేను ప్రింట్ పైథాన్ ఇస్తే ప్రింట్ అవుతుంది. నాకు 3 times కావాలనుకుంటే 3 times ప్రింట్ పైథాన్, 100 times కావాలనుకుంటే 100 times ప్రింట్ పైథాన్ అని చెప్పి నేను అక్కడ ఇవ్వాలి. సో అలా ఇవ్వకుండా నాకు కావాల్సిన అన్ని టైంలు నేను ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్ని టైంలు నేను అన్నిసార్లు కోడ్ రాయకుండా నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు నేను ఇక్కడ యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి ఈ లూపింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ లూపింగ్ కాన్సెప్ట్లలో ఈ వైల్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ పైథాన్ నాకు ఎంత నెంబర్ నేను అవుట్పుట్ లో ఒక వాల్యూ ఎంటర్ చేసి ఆ నెంబర్ నేను ఎంత ఎంటర్ చేశాను అన్ని టైమ్స్ నాకు రిపీట్ అవ్వాలి. నేను 10 ఎంటర్ చేశాను అనుకోండి 10 times. సో 20 ఎంటర్ చేశాను అనుకోండి 20 times, 40 ఎంటర్ చేశానంటే 40 times, 50 ఎంటర్ చేశానంటే 50 times. నేను నెంబర్ ఎంత ఎంటర్ చేశానో నాకు అన్ని టైమ్స్ అనేది నాకు ఆ పైథాన్ అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. సో దానికి రిలేటెడ్ గా ఈ వైల్ లూప్ యూజ్ చేసి లెట్ మీ రైట్ అన్ అ కోడ్. సో ఫస్ట్ ఒక నెంబర్ అనేది నేను ఎంటర్ చేయాలి. ఐ నీడ్ టు ఎంటర్ సమ్ నెంబర్. సో ఇప్పుడు ఆ నెంబర్ అనేది నేను ఎంటరింగ్ ద నెంబర్. సో ఇప్పుడు దానికోసము లెట్ మీ టేక్ ఒక నమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఆ నెంబర్ అనేది నేను అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నాను. సో అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే నేను ఏం ఫంక్షనాలిటీ తీసుకోవాలి, ఇన్పుట్. ఐ నీడ్ టు టేక్ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ. సో ఇక్కడ నేను ఇన్పుట్ నమ్ ఈక్వల్ టు ఇన్పుట్. సో అయితే ఇక్కడ ఈ అవుట్పుట్ లో ఎంటర్ చేయడానికి మనం ప్రతిసారి ఎంటర్ ఎనీ వాల్యూ, ఎంటర్ ఎనీ నెంబరు, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఎంటర్ ద నంబరు, ఎంటర్ వాల్యూ అని చెప్పి ఇలానే రాయాల్సిన అవసరం లేదు.
మనం ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఎలాగన్నా రాసుకోవచ్చు అనమాట. యూ కెన్ రైట్ అన్ స్టేట్మెంట్ హౌ యూ వాంట్ యూ కెన్ రైట్. సో ఇప్పుడు నాకేంటిది ఇక్కడ నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే నాకు అది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను కండిషన్ నేను అక్కడ అలానే రాస్తున్నాను, ఇన్పుట్ అని ఇచ్చి ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, అప్ టు హౌ మెనీ టైమ్స్, అంటే ఎన్నిసార్లు, అప్ టు ఎన్ని టైమ్స్ నాకు అది ప్రింట్ అవ్వాలి అని చెప్పి నేను ఒక క్వశ్చన్ లాగా అడుగుతున్నాను. అది ఒక నెంబర్ చెప్తుంది, అన్ని టైమ్స్ మాత్రమే అది ప్రింట్ అవుతుంది అనమాట. సో అప్ టు హౌ మెనీ టైమ్స్ వి నీడ్ టు ప్రింట్ అని ఇవ్వచ్చు, వి నీడ్ టు ప్రింట్ పైథాన్ అని చెప్పి కూడా ఇవ్వచ్చు. ఎనీ టైమ్స్ పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి అని చెప్పి అలా కూడా మీరు స్టేట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అప్ టు హౌ మెనీ టైమ్స్ వి నీడ్ టు ప్రింట్ అని చెప్పి ఒక క్వశ్చన్ లాగా నేను అక్కడ అడుగుతాను. సో క్వశ్చన్ తర్వాత సపరేట్ చేయడానికి కోలన్ అని చెప్పి అక్కడ ఇచ్చి డబుల్ కొటేషన్స్ క్లోజ్. అయితే మనకు ఒక విషయం తెలుసు, ఇన్పుట్ లో ఏదైతే ఎంటర్ చేస్తామో దట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ స్ట్రింగ్ డేటా టైప్ కిందకి ఉంటుంది. సో కాబట్టి లెట్ మీ కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ ద ఇంటిజర్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేస్తాం. సో ఎందుకు కన్వర్ట్ చేస్తాను అర్థమైంది కదా. సో ఇన్పుట్ లో ఎంటర్ చేస్తాను, స్ట్రింగ్ డేటా టైప్ ఉంటుంది కాబట్టి ఐ కన్వర్టెడ్ ఇట్. సో ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నెంబర్ ఇంట్ ఇన్పుట్ ఇంట్ హౌ మెనీ టైమ్స్ వి నీడ్ టు ప్రింట్, అప్ టు హౌ మెనీ టైమ్స్ వి నీడ్ టు ప్రింట్ అని చెప్పి నేను ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత లెక్. సో ఇప్పుడు ఏంటిది, మనము ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు నేను 10 అని ఎంటర్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు నాకేంటిది 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు అంటే నాకు ఐ నీడ్ టు ఏంటి 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు నాకు 10 టైమ్స్ ప్రింట్ అయ్యింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రింట్ అయింది, అది ఒక సో మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఒక మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్ టైమ్స్ అనేది మీకు ప్రింట్ అయింది అని అనుకున్నాం. మరి అయితే అది ఇన్ని టైమ్స్ ప్రింట్ అయింది అని చెప్పి మీరు ఏం చేస్తారు, ఎలా తెలుస్తుంది మీకు, మీరు ఇన్ని టైమ్స్ అది ప్రింట్ అయింది అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది, అది ఒక సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ చూస్తారు, అవుట్పుట్ చూసి మీరు ఇది ఇన్ని టైమ్స్ ప్రింట్ అయిందా అని చెప్పి ఎలా తెలుస్తుంది మీకు, వీఆర్ గోయింగ్ టు కౌంట్ ఇట్. అంటే మనము అవుట్పుట్ చూసి ఓహో ఇది ఇన్ని టైమ్స్ ప్రింట్ అయింది అంటే కౌంట్ చేస్తాం మనం. అయితే కౌంట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం మనం, ఫ్రమ్ వేర్ వి నీడ్ టు కౌంట్, 1 నుంచి కౌంట్. ఎక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అయినా సరే మీరు ఎక్కడి నుంచి కౌంట్ చేస్తారు, ఇనిషియల్లీ ఫ్రమ్ ది 1 నుంచి కౌంట్ చేస్తారు. సో ఇలా దానికోసము అంటే నేను కౌంట్ చేయాలి, ఇప్పుడు నాకు ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలని చెప్పి నాకు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు కౌంట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ కౌంటింగ్ కోసం ఇనిషియల్ గా కౌంట్ ఈక్వల్ టు 1, మీరు ఇక్కడ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు, మీకు అర్థం కావాలని చెప్పి కౌంట్ అని చెప్పి తీసుకున్నాను. అంటే కౌంట్ ఈక్వల్ టు 1 నుంచి కౌంట్ చేస్తాం కదా, 1 నుంచి ఎక్కడి వరకు కౌంట్ చేయాలి, నేను నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తానో అంతవరకు నేను కౌంట్ చేయాలి. సో ఇక్కడ దానికోసం కౌంట్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇనిషియల్ గా ఒక వాల్యూ అని చెప్పి తీసుకున్నాను నేను. సో కౌంట్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకొని ఇక్కడ నేను కండిషన్, సో వైల్, ఇది ఇనిషియలైజేషన్ సింటాక్స్ లో మనం ఇంతకుముందు చెప్పాను కదా, ఇనిషియలైజేషన్ కౌంటర్ అంటే ఇనిషియల్ వాల్యూ కౌంట్ ఈక్వల్, ఈ కౌంట్ వాల్యూని బేస్ చేసుకుని కండిషన్ చెక్ చేస్తాను అని చెప్పాను కదా వైల్. సో వైల్ ఏముండాలి, కౌంట్ వాల్యూ అనేది లెస్ దెన్ కానీ లేదంటే ఈక్వల్ టు కానీ మనం ఎంటర్ చేసే నమ్ వాల్యూ ఎంత ఉందో అంతవరకు ఉండాలి. ఎప్పుడైనా సరే కౌంట్ వాల్యూ అనేది లెస్ దెన్ కానీ ఈక్వల్ టు నమ్ వరకు ఉండాలి. ఓకేనా, అర్థమైందా, ఇది ఒక కండిషన్ అన్నమాట. కౌంట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్. తర్వాత కోలన్. సో ఇక్కడ కోలన్ అనేది కంపల్సరీ. మనం ఇఫ్ ఎలిఫ్ కి నెక్స్ట్ డిఫ్ లకు కూడా మనం ఏంటిది కోలన్ కండిషన్ తర్వాత కోలన్ పెట్టాం కదా, అలా వైల్ కి కూడా వీఆర్ గోయింగ్ టు కీవ్ ఇన్ కోలన్ అనేది పెడతాం. సో కోలన్ పెట్టిన తర్వాత దీని లోపల ఏంటిది స్టేట్మెంట్ రాయాలి. సో ఇప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ ఏం ప్రింట్ అవ్వాలి, పైథాన్ అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రైట్ అన్ ప్రింట్ పైథాన్, ప్రింట్ పైథాన్. సో వైల్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ ప్రింట్ పైథాన్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు కౌంట్ 1 నుంచి కౌంట్ అవుతుంది. 1 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5, అలా మీకు ఇక్కడ ఒక్కొక్క వాల్యూ కౌంట్ అవుతుంది. అయితే ఇప్పుడు 1 కి 2 కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది, 1 డిఫరెన్స్. 2 కి 3 కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది, 1. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా నేను, కౌంట్ ఈక్వల్ టు 1 ఉన్నది, నేను ఇంకో 2 అవ్వాలి అని అంటే నేను ఏంటిది ఒక వాల్యూ యాడ్ చేస్తేనే, 1 అనేది యాడ్ చేస్తేనే అది 2 అవుతుంది. 2 కి 1 వాల్యూ యాడ్ చేస్తేనే
అది 3 అవుతుంది. 3కి 1 వాల్యూ యాడ్ చేస్తేనే 4 అవుతుంది. అంటే నేను అక్కడ ఒక్కొక్క వాల్యూ అనేది నేను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఏంటి సింపుల్ గా కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని చెప్పి నేను ఇక్కడ మాడిఫై చేశాను. అంటే కౌంట్ వాల్యూ ఇనిషియల్ గా 1 ఉంది, 1 అయిన తర్వాత ఆ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి కండిషన్ చెక్ చేస్తుంది. సో చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళి ప్రింట్ పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే కౌంట్ వాల్యూ 1 ఉన్నది, 1 కి నేనేంటిది ఒక 1 అనేది యాడ్ చేసి మళ్ళీ కౌంట్ లో స్టోర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటిది కౌంట్ లో ఆల్రెడీ 1 ఉంది, 1 ప్లస్ 1 ఎంత 2 అవుతుంది. సో 2 వెళ్ళి కౌంట్ లో మళ్ళీ స్టోర్, మళ్ళీ అదే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 2 అయింది. మీరు ఈ స్టేట్మెంట్ ఇలా రాసుకోవచ్చు, లేదంటే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అని చెప్పి కూడా రాసుకోవచ్చు. లైక్ అసైన్మెంట్ ఆపరేటర్ లో అర్థమెటిక్ అసైన్మెంట్ అని చెప్పి యూస్ చేసి చెప్పాను కదా, సో అలా కూడా రాసుకోవచ్చు మీరు. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అని చెప్పి యూ కెన్ రైట్. నేను సింపుల్ గా మీకు అర్థం కావాలని చెప్పి ఫస్ట్ టైం ఇలా రాస్తున్నాను మీకు. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో దీన్నే మనం ఇలా సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు. యాక్చువల్ అయితే ఇలానే రాస్తాను, మీకు అర్థం కావాలని చెప్పి ఫస్ట్ టైం కాబట్టి అలా చెప్పాను. ఎలా రాసిన ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ సో ఇప్పుడు మాడిఫై చేశాను. సో ఇప్పుడు మాడిఫై అయిన తర్వాత నాకు ఇక్కడ ఏం స్టేట్మెంట్ లేవు కాబట్టి, కానీ ఏంటిది ఒక్కసారి లూప్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే, ఆ లూప్ లోకి వెళ్ళి ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడే బయటకు వస్తుంది. ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 5 తీసుకున్నాను అనుకోండి, నమ్ వాల్యూ 5 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏంటిది ఇక్కడ చెక్ చేసి, ఇక్కడ మీరు ఇక్కడ ఇంకో థింగ్ ఏంటి అని అంటే, ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు అది మీరు రాసినా వేరే వాళ్ళు రాసినా ఆ ప్రోగ్రామ్ ని చూడంగానే అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయగలగాలి. ఆ ఎక్స్పెక్ట్ ఎలా చేయగలుగుతారు అని అంటే ప్రాక్టీస్. మీరు రాసిన కోడ్ అయినా సరే మీరు ఏమొస్తుందో అది ఎగ్జిక్యూట్ చేసి వచ్చేస్తుంది కదా అని కాకుండా, మీరు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు అది ఏమొస్తుంది అని చెప్పి డ్రై రన్ మెథడ్ వేసుకోవాలన్నమాట. ఏ ప్రోగ్రామ్ అంటే డ్రై రన్ మెథడ్ అని అంటే అక్కడ ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది మీరు చేయగలగాలి. సో చేసి ఎక్స్పెక్ట్ చేయగలగాలి, ఓహో దిస్ ఇస్ ద ఆన్సర్, ఇది వస్తుంది ఈ ప్రోగ్రామ్ కి, ఈ అవుట్పుట్ వస్తుంది అని చెప్పి డ్రై రన్ మెథడ్ అనేది వేసుకోవాలి. ఈ డ్రై రన్ మెథడ్ వేయడం వల్ల ఏంటి అని అంటే మీకు లాజికల్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆల్గరిథం లాజికల్ స్కిల్స్ అనేది డెవలప్ అయ్యి మీకు కోడ్ ఎలా రాయాలి ఏంటిది అని చెప్పి మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ప్రతిదీ నాట్ డిపెండ్స్ ఆన్ దట్ అన్న కంప్యూటర్ మీద డిపెండ్ అవ్వకూడదు. ప్రతిదానికి డోంట్ డిపెండ్ ఆన్ ద కంప్యూటర్. కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యి ఇది అది వస్తుంది కదా, రన్ చేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది, ఇక మనం గెట్ చేసుకోవచ్చు అని కాకుండా యూ నీడ్ టు రైట్ అన్న ఎవ్రీథింగ్. ఇప్పుడు నేనేంటిది నమ్ వాల్యూ 5 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటిది ఐఎమ్ గోయింగ్ టు చెక్ దట్. సో ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ని చెక్ చేస్తున్నాను, ఏంటిది కౌంట్ వాల్యూ. సో కౌంట్ అంటే ఎంత తీసుకున్నాను, కౌంట్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. అంటే 1 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ వాల్యూ ఎంత 5. ఎగ్జాంపుల్ గా 5 తీసుకున్నాం అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. సో కండిషన్ ట్రూ అయిందనంటే లోపలికి వెళ్ళి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది మీకు పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో పైథాన్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, కౌంట్ వాల్యూ ఏమవుతుంది, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో కౌంట్ వాల్యూ అనేది ఇనిషియల్ గా 1 తీసుకున్నాను. సో కాబట్టి 1 ప్లస్ 1. సో 1 ప్లస్ 1 అని అంటే కౌంట్ వాల్యూ ఏమైంది, ఇప్పుడు కౌంట్ వాల్యూ ఇట్ బికేమ్స్ అన్న 2 అయి. సో 2 అయిన తర్వాత మీకు ఏంటిది బయటికి రాదు, అది కౌంట్ 2 అయిన తర్వాత బయటికి రాదు. ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ, ఇట్ గోస్ ఫర్ అన్న అగైన్ కండిషన్ కి వెళ్తుంది, ఇనిషియల్ వాల్యూకి వెళ్ళదు. మాడిఫై అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది కండిషన్ కి వెళ్తుంది. అంటే ఇప్పుడు కండిషన్ ఏంటిది, సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ట్రూ. మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే కండిషన్ ట్రూ. ఆల్రెడీ పైథాన్ అని చెప్పి ఒకసారి ప్రింట్ అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ లైన్ లో నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను, బట్ నెక్స్ట్ లైన్ లో పైథాన్ అని చెప్పి మళ్ళీ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మాడిఫై అవుతుంది, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఆల్రెడీ కౌంట్ వాల్యూ 2 అయింది. సో ఇప్పుడు 2 ప్లస్ 1 ద కౌంట్ బికేమ్స్ అన్న 3 అవుతుంది. సో 3 అయిన తర్వాత మళ్ళీ ఏంటిది, మళ్ళీ వెళ్ళి ఇక్కడ సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్పి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ ఇస్ ద ట్రూ. సో ట్రూ కాబట్టి మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ లైన్ లో మీకు పైథాన్ అని చెప్పి నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, కౌంట్ వాల్యూ ఇప్పుడు 3. సో 3 ప్లస్ 1. సో 3 ప్లస్ 1 బికమ్స్ అన్న 4 అవుతుంది. సో 4 అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏమవుతుంది, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్పి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో మళ్ళీ అప్పుడు కండిషన్ కూడా ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి 4th టైం కూడా మీరు నెక్స్ట్ లైన్ లో మీకు పైథాన్ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ 4 ప్లస్ 1. సో 4 ప్లస్ 1 బికమ్స్ అన్న 5 అవుతుంది. సో ఇప్పుడు 5 అయినప్పుడు ఇక్కడికి వెళ్ళి సో మళ్ళీ కండిషన్ 5 లెస్ దెన్
ఈక్వల్ టు 5 అంటే ఈక్వల్ టు అని కూడా తీసుకున్నాను కాబట్టి ఈ కండిషన్ మళ్ళీ సాటిస్ఫై అయింది. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి ఏంటిది ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న మీకు పైథాన్ అని చెప్పి మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఫిఫ్త్ టైం కూడా మీకు ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటిది ఇక్కడికి వెళ్ళి కౌంట్ వాల్యూ 5 + 1. సో 5 + 1 అని అంటే ద కౌంట్ బికేమ్స్ అన్న 6 అవుతుంది. సో 6 అయిన తర్వాత మళ్ళీ ఏంటిది ఇట్ గోయింగ్ టు చెక్ అన్న 6 <= 5. 6 <= 5 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏంటిది ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇంటూ దట్ లూప్ లోకి ఎంటర్ అవ్వదు. కండిషన్ ట్రూ అవుతేనే లూప్ లోకి ఎంటర్ అవుతుంది. వెన్ ద కండిషన్ ఫెయిల్స్, కండిషన్ ఫెయిల్ అయిందంటే లూప్ లోకి ఎంటర్ అవ్వదు. లూప్ లోకి ఎంటర్ అవ్వకుండా సో బయటికి వచ్చేస్తుంది అనమాట. సో బయటికి వచ్చి ఒకవేళ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అప్పటి వరకు దాని లోపలనే తిరుగుతూనే ఉంటుంది అనమాట. అంటిల్ ద కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇట్ గోయింగ్ ద ప్రాసెస్ అంటిల్ ద కండిషన్ ఫెయిల్స్. కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కౌంట్ లెట్ మీ ఏమంటారు ఇఫ్ ఐ రైట్ ఎనీ కండిషన్స్, ఇప్పుడు నేను ఏం రాయట్లేదు, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏం రాయకుండా లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇప్పుడు నేను నెంబర్ 5 ఎంటర్ చేస్తే 5 టైమ్స్ పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది అని చెప్పాను. మరి ఇప్పుడు చూద్దాం. మరి ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ద కోడ్ రన్ చేస్తే చూడు నన్ను అడుగుతుంది ఇక్కడ అప్ టు హౌ మెనీ టైమ్స్ వీ నీడ్ టు ప్రింట్, ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఎంటర్ ఎనీ వాల్యూ ఎంటర్ ఎనీ నెంబర్ కూడా రాసుకోవచ్చు. నేను ప్రోగ్రామ్ కి తగ్గట్టు అక్కడ మార్చాను స్టేట్మెంట్ అంతే. మీరు ఎంటర్ ఎనీ వాల్యూ ఎంటర్ ఎనీ నెంబరు అని చెప్పి అలా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఇప్పుడు ఏంటిది హౌ మెనీ టైమ్స్, నేను ఇప్పుడు 5 టైమ్స్ కావాలనుకుంటున్నాను. సో కాబట్టి నేను 5 అని ఎంటర్ చేశాను. సో 5 అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే సో చూడండి ఇట్ కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్ గా 1 2 3 4 5 టైమ్స్ మాత్రమే పైథాన్ అని చెప్పి ప్రింట్. ఇప్పుడు నువ్వు 5 టైమ్స్ ప్రింట్ కావడానికి నువ్వు నార్మల్ గా ప్రింట్ పైథాన్ అని చెప్పి 5 టైమ్స్ రాయలేదు, ఒకటేసారి రాసావు. కానీ అది ఎక్కడ రాసావు? లూప్ లోపల రాసావు. లూప్ లోపల రాసింది సో ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దాట్ మెనీ టైమ్స్ అనేది నీకు అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు ఎన్ని నెంబర్ తీసుకుంటావు. ఇప్పుడు నేను ఈసారి నేను ఏంటి 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే దానికోసం 10 టైమ్స్ ప్రింట్ పైథాన్ అని రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను 10 అనే నెంబర్ ఎంటర్ చేస్తే నీకు 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎగ్జాక్ట్ 10 టైమ్స్ ఉంటుంది, అటు ఇటు కాకుండా 10 టైమ్స్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ కౌంట్ ఇట్ యూ విల్ గెట్ ఇన్ 10 టైమ్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో దాట్ థింగ్ యూ విల్ టు డూ. సో ఇక్కడ సో అప్ టు హౌ మెనీ టైమ్స్, ఇప్పుడు నేను 25 ఎంటర్ చేస్తే నాకు 25 టైమ్స్ ఎగ్జాక్ట్ గా ఉంటుంది. సో ఇఫ్ యూ కౌంట్ ఇట్ విల్ బి దేర్ ఇన్ 25 టైమ్స్. మీరు కౌంట్ చేస్తే కంపల్సరీ 25 ఉంటుంది. అయితే మీరు ఇక్కడ రాసే స్టేట్మెంట్స్ లో కండిషన్స్ లో మిస్టేక్ రాశారు అని అంటే ఇట్ గోయింగ్ టు గెట్ ఇన్ దాట్ మెనీ టైమ్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూడండి కౌంట్ <= నమ్ అని చెప్పి నేను కండిషన్ తీసుకున్నాను. అంటే అంతకు తక్కువగానే అంతకు నెంబర్ ఎంత ఎంటర్ చేస్తామో అంతవరకు కండిషన్ సాటిస్ఫై అవ్వాలని చెప్పి నేను ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఒకవేళ కౌంట్ <= నమ్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే నాకు ఇక్కడ అప్ టు హౌ మెనీ టైమ్స్ వీ నీడ్ టు ప్రింట్ అని చెప్పి వచ్చింది. నువ్వు ఆడ ఈక్వల్ టు పెట్టలేవు, ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తుంది అని చెప్పి అలాంటివి ఏం చెప్పలేదు అది. సో నీకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏంటి 3 ఎంటర్ చేయగానే 3 టైమ్స్ నాకు రావాలి కదా. సో ఇప్పుడు 3 ఎంటర్ చేయగానే చూడండి నాకు ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ మాత్రమే వచ్చింది. ఎందుకు అక్కడ అంటే కౌంట్ <= అని ఇచ్చాను. అంటే నమ్ వాల్యూ కన్నా ఒక వాల్యూ కౌంట్ తక్కువనే ఉండాలి అని చెప్పి నేను అక్కడ చెప్పాను కాబట్టి ఇట్ గోయింగ్ టు కౌంట్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇనిషియల్ వాల్యూ అనేది మనం ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. రిపీటెడ్ అన్నప్పుడు కౌంటింగ్ ఎప్పుడు కూడా 1 నుంచే ఉంటుంది కాబట్టి 1 అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ 0 నుంచి అయితే కౌంట్ చేయం కదా మనము ఏదైనా సరే. ఇప్పుడు మీరు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఎంతమంది ఉన్నారు అని అంటే ఏంటిది యూఆర్ గోయింగ్ టు కౌంట్ ఫ్రమ్ ది 1 నుంచే కౌంట్ చేస్తారు కానీ 0 నుంచి -1 నుంచి అయితే కౌంట్ చేయరు కదా. కాబట్టి అక్కడ కౌంట్ = ఇనిషియల్ వాల్యూ 1 తీసుకోవాలి. అది మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు నువ్వు 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నావు. సో దానికి కూడా సేమ్ లాజిక్ ఇలానే రాస్తావు. అయితే నువ్వు 1 to 10 నెంబర్స్ 1 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ చేస్తావా, లేకపోతే 0 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ చేస్తావా, లేకపోతే 10 నుంచి 20 నెంబర్స్ ప్రింట్ చేస్తావా అనేది దాట్ ఈస్ టోటలీ డిపెండ్స్. అది వేరు, మళ్ళీ నెంబర్స్ ప్రింటింగ్ వేరు. ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ రిపీట్ అవుతున్నాయి. సో రిపీట్ అవుతున్నాయి అంటే రిపీటింగ్ అంటే కౌంటింగ్ షుడ్ బి ఫ్రమ్ ది ఎక్కడి నుంచి కౌంట్ అవ్వాలి అని అంటే 1 నుంచి మాత్రమే కౌంట్ అనేది జరగాలి. సో దట్ థింగ్ ఓకేనా, అర్థమైందా? సో సార్ ఇక్కడ 1 ఎందుకు పెట్టారు, కౌంటే ఎందుకు పెట్టారు అని అంటే మీరు కౌంటే పెట్టాలని లేదు, మీరు ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు. మీ నేమ్ ని కూడా యాజ్ ఏ ఇనిషియల్ వేరియబుల్ గా మీరు అక్కడ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇదే ఇక్కడ మీకు అర్థం కావాలని చెప్పి కౌంట్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ కౌంట్ అన్న పెట్టుకోండి, ఏ అన్న పెట్టుకోండి, ఐ అన్న జే పెట్టుకోండి, జే అన్న పెట్టుకోండి, లేకపోతే మీ పేరు అన్న పెట్టుకోండి. బట్ అది మీకు అర్థం అవ్వాలి. సో ఇది
ఈ వేరియబుల్ దీనికోసము ఇలా రాస్తారు కండిషన్ అని చెప్పి యూ హ్యావ్ టు నో. సో ఇక్కడ ఈ థింగ్ అనేది అప్లై. సో ఇప్పుడు నేను అండ్ నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇప్పుడు నాకు ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఒకవేళ నేను నెక్స్ట్ స్టేట్మెంట్స్ రాశాను అనుకోండి, ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ప్రింట్ ఏంటిది ఎండ్ ఆఫ్ ది లూప్. ఎండ్ ఆఫ్ ది లూప్ ఇది ఎక్కడ రాశాను? లూప్ బయట రాశాను. లూప్ బయట రాశాను కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నాకు మళ్ళీ అప్ టు హౌ మెనీ టైమ్స్ వీ నీడ్ టు ప్రింట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే నేను 3 అని చెప్పి ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి పైథాన్ 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 అని చెప్పి నాకు 3 టైమ్స్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ దాని తర్వాత ఏంటిది ఎండ్ ఆఫ్ ది లూప్. లూప్ అనేది అక్కడికి స్టాప్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? సో దిస్ థింగ్. సో పైథాన్ 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 అని చెప్పి ఎండ్ ఆఫ్ ది లూప్ అని చెప్పి నాకు అక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది అయితే ఈ 3 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత 9. అయితే మనం ఇక్కడ నేను చూడండి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 తర్వాతనే కదా నేను ప్రింట్ ఎండ్ ఆఫ్ ది లూప్ రాసింది. కానీ ఎక్కడ రాశానో అది ఇంపార్టెంట్. అక్కడ మీరు ఇక్కడ ఇదే స్టేట్మెంట్ నేను కిందనే రాశాను, దీని కిందనే రాశాను. అయితే నేను ఇది ఇక్కడ ఇండెంటేషన్ ఫాలో అవ్వలేదు, బయట రాశాను. ఒకవేళ నేను ఇండెంటేషన్ ఫాలో అయ్యి దీని కిందనే రాసి కానీ ఇండెంటేషన్ ఫాలో అయ్యాను అనుకోండి, అంటే దీని ఇండెంటేషన్ అని అంటే దాని కిందనే రాశాను ఇప్పుడు కూడా, కానీ ఇండెంటేషన్ ఫాలో అయ్యాను. ఇండెంటేషన్ ఫాలో అవుతే అదేమైంది, ఆ ప్రింట్ స్టేట్మెంట్ లూప్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండెంటేషన్ నేను ఫస్ట్ క్లాసెస్ లో చెప్పాను, ఇండెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడ ఎలా రాశారని దాన్ని బట్టి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది లూప్ అనేది నేను ఇక్కడ కిందనే రాశాను, ఇంతకుముందు నేను రాశాను, కానీ ఇప్పుడు ఇండెంటేషన్ ఫాలో అయ్యాను. ఇండెంటేషన్ ఫాలో అవ్వడం అది లూప్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతకుముందు 3 అని ఎంటర్ చేస్తే పైథాన్ 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 ఎండ్ ఆఫ్ ది లూప్ అని చెప్పి ప్రింట్ అయింది కదా. ఇప్పుడు 3 అని ఎంటర్ చేస్తే చూడండి పైథాన్ ఎండ్ ఆఫ్ ది లూప్, పైథాన్ ఎండ్ ఆఫ్ ది లూప్, పైథాన్ ఎండ్ ఆఫ్ ది లూప్ అని చెప్పి 3 టైమ్స్ ఎండ్ ఆఫ్ ది లూప్ అని చెప్పి పైథాన్ తర్వాత మళ్ళీ ప్రింట్ అయింది అనమాట. ఎందుకు అని అంటే మీరు అక్కడ ఆ ఎండ్ ఆఫ్ ది లూప్ అనే స్టేట్మెంట్ అనేది ఇన్సైడ్ ఆఫ్ దట్ లూప్ లోపల రాశారు కాబట్టి. సో ఇది లూప్ లోపల బయట రాస్తేనే సో ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. అయితే ఇక్కడ నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాను కాబట్టి అది ప్రింట్ అవుతుంది. మీరు కౌంట్ సంథింగ్ కౌంట్ మాత్రమే చేసి ఎట్ ద లాస్ట్ లో రిజల్ట్ ఎంత వస్తుందో అది కౌంట్ చేయాలనుకుంటే కౌంట్ కూడా చేసుకోవచ్చు. లూపింగ్ ద్వారా కౌంట్ చేసుకొని యూ కెన్ డిట్ లాజిక్ ని కూడా బిల్డ్ చేసుకొని మీరు దాన్ని బట్టి కూడా రాసుకోవచ్చు అనమాట. సో చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్ వన్. మీరు ఫైనల్ ఆన్సర్ అనేది గెట్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు అంటే ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు అక్కడ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలా లేకపోతే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలా అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఇది ఒక స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే ఇలా లూపింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. సో ఈ లూపింగ్ అనే కాన్సెప్ట్ అనేది మీకు ఇక్కడ ఫర్ ద రీయూజబిలిటీ ఆఫ్ ఎన్ కోడ్. వై వి యూజ్ దస్ లూప్స్ అని అంటే ఫర్ ద రీయూజబిలిటీ ఆఫ్ ఎన్ కోడ్ రీయూజబిలిటీ కోసం, అంటే మళ్ళీ నువ్వు అదే కోడ్ ని యూజ్ చేయకుండా ఫర్ దట్ పర్పస్ కోసం వీఆర్ గోయింగ్ టు యూజ్ అని ఈ లూపింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఈ లూపింగ్ వల్ల ఏంటి అని అంటే మీకు ఇక్కడ ఈ లూపింగ్ యూజ్ చేయడం వల్ల థింగ్ ఏంటి అని అంటే మీరు ఒకటేసారి 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నా, 10,000 టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నా, 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నా అప్పుడు మనం లూపింగ్ అనేది యూజ్ అవుతుంది. ఒక 10 లైన్స్ మీరు ప్రింట్ చేసి మళ్ళీ ఒక 10 లైన్లు వేరే కోడ్ రాసి మళ్ళీ 10 లైన్లు మళ్ళీ అదే రాయాలి అని అంటే అప్పుడు ఇది యూజ్ అవ్వదు. అప్పుడు వేరే కాన్సెప్ట్ ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు. అది మీకు ఫర్దర్ గా అర్థమవుతుంది. అది కాన్సెప్ట్స్ అనేది ఫర్దర్ క్లాసెస్లలో మీకు అది ఎలా యూజ్ చేయాలని చెప్పి మీకు అది అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైందా నేను చెప్పేది ఇప్పుడు? సో ఇది అయితే ఇప్పుడు ఏంటిది, నేను ఒక పైథాన్ అని చెప్పి పైథాన్ అనే కాదు మీరు స్టేట్మెంట్ ఏమన్నా తీసుకోవచ్చు. అక్కడ మీ పేరునే మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే అన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే మీరు అన్ని టైం ఆ ప్రింట్ స్టేట్మెంట్ లో పైథాన్ కి బదులుగా మీ పేరు రాసుకోవచ్చు. లేకపోతే ఇంకేదైనా స్టేట్మెంట్ మీకు అన్ని సార్లు ప్రింట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ రైట్ దట్ థింగ్ ఆల్సో. మీరు అన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు నాకు కౌంట్ చేస్తున్నాను కదా వాల్యూస్, నేను అంటే 1 నుంచి కౌంట్ చేసుకుంటూ కౌంట్ చేసుకొని ప్రింట్ చేయడం మాత్రం పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతున్నాను. అలా పైథాన్ కాకుండా నాకు ఆ నెంబర్ కౌంట్ చేసిన వాల్యూనే నాకు ప్రింట్ అవ్వాలి అంటే నాకు నెంబర్సే ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను 10 ఎంటర్ చేస్తే 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. 20 ఎంటర్ చేస్తే 1 నుంచి 20 వరకు ప్రింట్ అవ్వాలి. 100 ఎంటర్ చేస్తే 1 to 100 వరకు ప్రింట్ అవ్వాలి. నాకు వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే అది ఎలా రాస్తారు అంటే ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసా మీకు? ఏంటి న్యాచురల్ నెంబర్స్ అంటే?
నేచురల్ నెంబర్స్ అంటే 1 to 1 to ఇన్ఫినిటీ, అవి నేచురల్ నెంబర్స్ అంటారా? అంటే ఎవరికి తెలియదా, ఒకరికే తెలుసా? నేచురల్ నెంబర్స్ ఇన్లేరా? ఇప్పుడే వింటున్నారా? నా నోటి నుంచి వింటున్నారా? గుర్తులేదు. పైథాన్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే ఏంటి? మరి నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? యా, ఎనీ అదర్స్? ఒకరే తెలుసా, ఇంకెవరికి తెలియదా మీకు? అందరు విన్నారు కానీ ఎవరికి తెలియదా నేషనల్ నెంబర్స్ అంటే ఏంటిదని? తెలియదా నేషనల్ నెంబర్స్ అంటే ఏంటిదా? తెలియదా నెంబర్స్? చెప్తున్నారా లేకపోతే నన్ను అడుగుతున్నారా? చెప్పండి, ఏంటి నేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 to ఇన్ఫినిటీ, సేమ్ ఆన్సర్ చెప్పండి. నేచురల్ నెంబర్స్ అంటే తెలియదా? నేషనల్ నెంబర్స్ అంటే తెలియకపోతే ఎట్లా అండి మీకు? ద నెంబర్స్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ది 1, అంటే ఇంతమందిలో ఒక ఇద్దరికి మాత్రమే తెలుసు అనమాట. 1 to ఇన్ఫినిటీ, సింపుల్ 1 to ఇన్ఫినిటీ అని చెప్తే అయిపోతుంది. డెఫినేషన్లు మిమ్మల్ని డెఫినేషన్లు చెప్పమని నేను అనట్లేదు కదా, మీకు ఏం ఐడియా ఉందో అది చెప్పండి, ఇంపార్టెంట్ ఫస్ట్. ఇప్పుడు సో ప్రింట్ 1 to, ఇప్పుడు నేను ఏంటిది, ఐ నీడ్ టు రైట్ అన్ ప్రోగ్రామ్ 1 to n నేషనల్ నెంబర్స్ ప్రోగ్రామ్ అనేది రాస్తాను. ఓల్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ అంటే నెగటివ్ అండ్ పాజిటివ్. ఈవెన్ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఇట్సెల్ఫ్ తోటే డివైడ్ అవుతా. 1 and 3 అన్నట్టు, 1 and itself. సో ప్రింట్ ఎన్ నేచురల్ నెంబర్స్ అని అంటే ఎన్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో ఆ ఎన్ వాల్యూ వరకు 1 నుంచి నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సేమ్ లాజిక్ ఇంతకుముందు వైల్కి పైథాన్ అని ఏది రాస్తామో అదే లాజిక్ ఇక్కడ పైథాన్ ప్లేస్ లో మనం ఏమైతే కౌంట్ చేస్తామో ఆ నెంబర్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు లెట్ మీ రైట్ అన్ కోడ్. సో నమ్, సో ఇక్కడ మీరు సేమ్ ఇక్కడ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి అక్కడ ఏంటిది వి రోట్ అయినా అప్ టు హౌ మెనీ టైమ్స్ అని చెప్పి రాస్తాను కదా, ఇక్కడ ఏంటిది హౌ మెనీ వాల్యూస్, అక్కడ హౌ మెనీ టైమ్స్ కదా, హౌ మెనీ వాల్యూస్, అప్ టు హౌ మెనీ వాల్యూస్ వీ నీడ్ టు ప్రింట్, అంతే కదా ఇక్కడ. సో నేను అక్కడ స్టేట్మెంట్ కూడా నేను అలానే రాసుకుంటాను, లేకపోతే ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పి ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్పి. సో యూ కెన్ రైట్ ఇట్ ఇన్పుట్ టు హౌ మెనీ values we need to print. So up to how many values we need to print. So ఎన్ని వాల్యూస్ అనేది నేను ఇక్కడ ప్రింట్ అనేది చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు నేను దీన్ని కూడా లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో అప్ టు హౌ మెనీ వాల్యూస్ we need to print. సో ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దానికోసము ఇప్పుడు లెట్ మీ టేక్ ఇనిషియల్ గా, సో ఇనిషియల్ గా ఒక వాల్యూ కోసం మీరు ఏదైనా కౌంట్, సేమ్ కౌంట్ తీసుకుంటారంటే కౌంట్, లేదా ఇంకేదైనా వేరియబుల్ తీసుకుంటారంటే ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. సో లెట్ మీ టేక్ ఐ ఈక్వల్ టు 1, సేమ్ వైల్, జస్ట్ వేరియబుల్ చేంజ్ చేశాను, అక్కడ ఫార్మాట్ ఏం చేంజ్ ఏం అవ్వట్లేదు చూడండి మీరు అక్కడ. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్, మళ్ళీ సెమికోలన్. తర్వాత ఇక్కడ మనము పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వకుండా ఆ ఐ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూనే నేను ప్రింట్ చేస్తున్నాను, అంటే కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ. నాకు ఆ నెంబర్ ప్రింట్ అవ్వాలి, 1 2 3 అని చెప్పి ప్రింట్ అవ్వాలి కాబట్టి అది.
సో ఇక్కడ నేను అదే కండిషన్ i ప్లస్ ఈక్వల్ టు 1, లేదంటే i ఈక్వల్ టు i ప్లస్ 1 అని చెప్పి రాసుకోవచ్చు, లేదంటే i ప్లస్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇలా రాసుకోవచ్చు అని చెప్పి ఇంతకు ముందు చెప్పాను. ఇక్కడ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 ఆర్ కౌంట్, నేను పేరు వేరియబుల్ చేంజ్ చేశాను, ప్రతిసారి అదే వేరియబుల్ కాకుండా డిఫరెంట్ గా మీ ఇష్టం, మీరు ఇంకేదైనా వేరియబుల్ కూడా తీసుకోవచ్చు, మీ పేరునే తీసే యాజ్ ఏ ఇనిషియల్ వాల్యూగా తీసుకొని కూడా వేయచ్చు. సో ఇంతే సింపుల్ ప్రాబ్లం ఇదే 1 to 10. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నన్ను ఇట్ గోయింగ్ టు ఆస్క్, ఇంతకు ముందేమో హౌ మెనీ టైమ్స్ వీ నీడ్ టు ప్రింట్ అన్నాడు, ఇప్పుడు హౌ మెనీ వాల్యూస్ వీ నీడ్ టు ప్రింట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను 10 అని ఎంటర్ చేశాను అనుకోండి, చూడండి 1 to 10 నెంబర్స్ అనేది ప్రింట్ అయ్యి, ఐ వాల్యూ నేను ఇన్షియల్ కౌంట్ చేసుకున్న వాల్యూ అనేది నేను అక్కడ ప్రింట్ చేస్తున్నాను, ఇంక్రిమెంట్ చేసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి. సో ఇలా, సో దానికి తగ్గట్టు ఒక కండిషన్ రాసుకున్నాను, దానికి తగ్గట్టు నేను ప్రింట్ అనేది చేస్తాను. సో ఇలా ప్రింట్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే అంతవరకు ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఎంటర్ అయినా 1000, సో ఇప్పుడు నేను 1000 ఎంటర్ చేశాను అనుకోండి, నాకు 1 నుంచి 1000 వరకు నాకు ప్రింట్ అవుతాయి. ఇట్ గోయింగ్ టు ప్రింట్. అయితే ఇది పైథాన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది. ఇదే ప్రోగ్రామ్ ని మీరు సిలోనో C++లోనో జావాలో రాశారంటే ఇప్పట్లో 1000 ప్రింట్ అయిపోతుంది. 1 lakh కూడా ప్రింట్ అవుతుంది, నువ్వు 1 crore ఇచ్చినా ప్రింట్ అవుతుంది. సరదా కొడితే హాఫ్ అన్ అవర్ దానికి టైం పడుతుంది, 1000కి ఇంత టైం పట్టేది. ఇట్ టేక్స్ అన్ టైం టు కంప్లీట్ ఏదైనా సరే, మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేసినా సో ఇట్ గోయింగ్ టు టేక్ అన్ దట్ మెనీ టైమ్స్. సో ఇప్పుడు నేను 10,000 ఎంటర్ చేశాను అనుకోండి, 10,000 రిలేటెడ్ గా ప్రింట్ అవుతుంది. సో అంతవరకు 10,000 వరకు అది ప్రింట్ అవుతూనే ఉంటుంది. 10,000 వరకు ప్రింట్ అయిందా అప్పుడు స్టాప్ అయిపోతుంది, కండిషన్ ఫెయిల్ అవుతుంది. 10,000 తర్వాత 10,001 అయిన తర్వాత అది ఫెయిల్ అయిపోతుంది. సో అక్కడి వరకు మీకు అది ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. ఇంకా 1000 కూడా కాలేదు, 700 800 దగ్గర. సో 10,000 అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. ఇంకా 4,000 వరకు నడుస్తుంది, ఇంకా 10,000 ప్రింట్ అయిన వరకు. సో ఇది ఫోర్స్ఫుల్ గా స్టాప్ చేయాలి అని అనుకుంటే Ctrl+C కొడితే ఫోర్స్ఫుల్ గా స్టాప్ అయిపోతుంది. కీవర్డ్ ఇంటరప్ట్ అని చెప్పి స్టాప్ అవుతుంది. అది మీరు ఫర్దర్ క్లాసెస్ లో ఇన్ఫినిట్ లూప్ చెప్పినప్పుడు చెప్తాను. Ctrl+C. Ctrl+C నొక్కితే వెళ్ళిపోతుంది. ఈ కంట్రోల్ అది వర్క్ అవ్వట్లేదు. $10,000 వరకు వచ్చి స్టాప్ అయిపోయింది.
సో ఇలా ఈ ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఇలా ఎంత నెంబర్ ఎంటర్ చేసి వీ కెన్ రైట్ ఇట్. ఓకేనా, అర్థమైందా? సో ఇలా మీరు ఎన్ నేచురల్ నెంబర్స్ ప్రోగ్రామే కాకుండా ఎన్ ఆడ్ నెంబర్స్ ప్రోగ్రామ్ కూడా రాదు. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటిది, ఆడ i = 1 ప్లేస్ లో i = 0 పెడితే అది మీకు హోల్ నెంబర్స్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఓకేనా, సో యూ కెన్ ట్రై దట్ ప్రోగ్రామ్. అయితే మీకు ఒక వర్క్ ఇస్తా, చేస్తారా? సో చేయండి, చేస్తారా కాదు, చేయండి. అయితే ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎన్ నేచురల్ నెంబర్స్, ఎన్ హోల్ నెంబర్స్ ప్రింట్ అంటే 1 to 10, 1 to 100 ఎంత నెంబర్ ఎంటర్ చేస్తారో అంత ప్రింట్ అవుతుంది. అయితే మీరేం ట్రై చేస్తారు అని అంటే మీ ఓన్ గా ట్రై చేయండి. సో n to 1 నెంబర్స్ అనేది ప్రింట్ చేయండి. అంటే మీరు 10 ఎంటర్ చేస్తే 1 to 10 ప్రింట్ అవుతుంది కదా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ తోటి. మీరు 10 ఎంటర్ చేస్తే 10 to 1 ప్రింట్ అవ్వాలి, రివర్స్ ప్రింట్ అవ్వాలి. 10, 9, 8, 7, 6 అక్కడ ఇక్కడ వరకు ప్రింట్ అవ్వాలి, 1 వరకు ప్రింట్ అవ్వాలి. అది కూడా ప్రింట్ అయింది కదా అని చెప్పి చూస్తే అక్కడ లాజిక్ మళ్ళీ 2 వరకే ప్రింట్ అవుతుంది సార్, ఒక నెంబర్ తక్కువ అవుతుంది అని అంటే కాదు. మీరు ఆ లాజిక్ కరెక్ట్ గా తీసుకోండి, ఆ లాజిక్ ఆలోచించండి, సింపుల్ గా వస్తుంది. 10 to మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ నుంచి 1 వరకు ప్రింట్ అవ్వాలి, 1 కూడా ప్రింట్ అవ్వాలి అలా. సో సింపుల్ లాజిక్ అది. సో ఇఫ్ సింపుల్ చిన్న చేంజెస్ చేస్తే వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. వి విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.